Namaste, welcome to NTV Sports, presented by Valeru Developers, powered by My Doctor Pain Relief, gift partner Big C. ఇవాళ ఢిల్లీ రాజస్థాన్ ఈ ఇరు జట్లకు ఉన్న బలాబలాలేంటి తెలియజేయడానికి మనతో ఉన్నారు స్పోర్ట్స్ కరెస్పాండెంట్ రవి. వారితో మాట్లాడదాం. హలో రవి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా రవి, సో ఢిల్లీ రాజస్థాన్ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి కాబట్టి ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్? సో హోమ్ గ్రౌండ్ వేదికగా రాజస్థాన్ మరో మ్యాచ్ ఆడుతుంది. ఆల్రెడీ హోమ్ గ్రౌండ్లోనే రాజస్థాన్ ఒక విక్టరీ సాధించింది కాబట్టి రాజస్థాన్కు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఢిల్లీ ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఢిల్లీ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఢిల్లీ కూడా ఖాతా ఓపెన్ చేయాలి, బోని కొట్టాలి అని అనుకుంటే మాత్రం ఢిల్లీ ఈసారి పటిష్టంగా బరిలోకి దిగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అటు ఢిల్లీ కూడా లాస్ట్ మ్యాచ్ను తక్కువ స్కోర్తో ఓడిపోవడం మనం చూసాం. ఈవెన్ రాజస్థాన్ మ్యాచ్ మాత్రం అద్భుతంగా విక్టరీ సాధించింది. ఓకే రైట్, రాజస్థాన్ యొక్క బ్యాటింగ్ లైనప్ ఎట్లా ఉంది రవి? రాజస్థాన్లో బ్యాటర్లు మాత్రం ఈవెన్ ఓపెనింగ్ దగ్గర నుంచి మిడిల్ ఆర్డర్ కానీ ఈవెన్ లాస్ట్ బౌలర్స్ కూడా మ్యాజిక్ చేయగలిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ బౌలర్స్ కూడా బ్యాట్తో మ్యాజిక్ చేసే బ్యాటింగ్ లైనప్ కూడా వాళ్ళతో ఉంది. సో వాళ్ళు అనుకున్నంత మేర రాణించలేదు. ఎందుకంటే మనం చూసే రాజస్థాన్లో యశస్వి జైస్వాల్ నుంచి పెద్ద నాక్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ కేవలం 24 రన్స్ మాత్రమే చేశాడు. జాస్ బట్లర్ నుంచి కూడా మనం చూసాం. ఐపీఎల్ అంటేనే జాస్ బట్లర్ చెలరైపోతాడు, సిక్సర్లు ఫోర్లతో విరుచుపడతాడు అని అనుకుంటాం, కానీ జాస్ బట్లర్ అంత రాణించలేదు. కేవలం 11 రన్స్ మాత్రమే చేశాడు. ఈవెన్ యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ కనుక పవర్ ప్లేలో ఎక్కువ స్కోర్ కనుక ఇచ్చి ఉంటే, వాళ్ళు కనుక నిలదొక్కుని ఉంటే రాజస్థాన్కి ఒక బిగ్ స్కోర్ వచ్చేది. కానీ ఆ తర్వాత సంజు శాంసన్ క్రీజ్లోకి వచ్చి 52 బాల్స్లోనే 82 రన్స్ చేశాడు కాబట్టి ఆ రోజు జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్కి ఒక పెద్ద స్కోర్ లభించింది. ఆల్మోస్ట్ 193 స్కోర్ చేయగలిగారు అంటే ఒక 82 రన్స్ దాంట్లో సంజు శాంసన్దే ఉంది. సంజు శాంసన్ కనుక ఫెయిల్ అయ్యి ఉంటే మాత్రం ఈవెన్ 150 స్కోర్ కూడా వాళ్ళు చేయలేకపోయేవారు. కానీ సంజు శాంసన్ తర్వాత వెంటనే రియాన్ పరాగ్ కూడా మంచి పార్ట్నర్షిప్ అందించాడు. 29 బాల్స్లో 43 రన్స్. రియాన్ పరాగ్ను కూడా మనం చూస్తుంటాం, కేవలం ఐపీఎల్ టైంలోనే మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. రియాన్ పరాగ్ ఎప్పుడు వచ్చినా సరే చేజింగ్ టైంలో రియాన్ పరాగ్ క్రీజ్లో ఉన్నాడంటే ఖచ్చితంగా మ్యాచ్ను గెలిపిస్తాడు అనే నాక్ను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి ఇన్నింగ్స్ కూడా రియాన్ పరాగ్ ఆడుతూ ఉంటాడు. సో రియాన్ పరాగ్, సంజు శాంసన్ కాస్త క్రీజ్లో కుదురుకున్నారు కాబట్టి మనం 193 స్కోర్ రాజస్థాన్ నుంచి చూసాం. మెయిన్ వాళ్ళు ఓపెనింగ్ బ్యాటర్లు కనుక యశస్వి జైస్వాల్ అదేవిధంగా బట్లర్ కనుక రాణిస్తే వాళ్ళు కూడా ఒక 50+ లేకపోతే 60+ పార్ట్నర్షిప్ లేదా పవర్ ప్లేలోనే వాళ్ళు ఒక 60 స్కోర్ వరకు రాజస్థాన్కి అందిస్తే ఒక బిగ్ స్కోర్ మాత్రం రాజస్థాన్కి ఉంటుంది. ఆ తర్వాత హెట్మేర్ చూస్తాం. హెట్మేర్ కూడా ఆకాశం అద్దుగా చెలరేకపోతూ ఉంటాడు. హెట్మేర్ నుంచి పెద్ద సిక్సర్లను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ హెట్మేర్ అనుకున్నంత మేర రాణించలేదు. కేవలం 5 రన్స్కే హెట్మేర్ అవుతాడని మనం చూసాం. హెట్మేర్ కూడా మిడిల్ ఆర్డర్లో తను పెద్ద ఇన్నింగ్స్ ఆడితే రాజస్థాన్కు బ్యాటింగ్కు తిరుగులేదనే చెప్పవచ్చు. ఆల్మోస్ట్ 220 స్కోర్ కూడా చేస్తారు ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక రాజస్థాన్ బ్యాటింగ్ ఆడితేనే అనుకోవచ్చు. సో నెక్స్ట్ ధ్రువ్ జురెల్ చాలా స్పీడ్గా ఆడాడు. 12 బాల్స్లోనే 20 రన్స్ చేసినా కూడా తను చాలా ఫాస్ట్గా ఆడాడు. సో వీళ్ళు బ్యాటింగ్ను కొంచెం ఆర్డర్ సెట్ చేసుకొని వీళ్ళు తిరిగి వాళ్ళ ఫామ్ను కనుక తిరిగి తెచ్చుకుంటే ఒక పెద్ద బ్యాటింగ్ లైనప్ రాజస్థాన్ దగ్గర ఉంటుంది. ఓకే, వాట్ అబౌట్ ఢిల్లీ? ఢిల్లీ కూడా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. డేవిడ్ వార్నర్ కానీ, రిషబ్ పంత్ కానీ, మిషెల్ మార్ష్ కానీ ఉన్నారు. రిషబ్ పంత్ నుంచి పెద్ద నాక్ ఎక్స్పెక్ట్ చేశాం. రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకున్న తర్వాత తను కెప్టెన్గా కూడా చాలా ఫిట్గా ఉన్నాడు. ఎందుకంటే తను టీంలోకి వస్తాడో లేదో ఢిల్లీకి అని అనుకున్నాం, కానీ బీసీసీఐ సర్టిఫై చేసింది తను పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఒక బ్యాటర్గానే కాకుండా వికెట్ కీపర్గా, కెప్టెన్గా కూడా తను చేయగలుగుతాడు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఫామ్లో ఉన్నాడు అని చెప్పి బీసీసీఐ సర్టిఫై చేసింది. ఈవెన్ లాస్ట్ జరిగినటువంటి మ్యాచ్లో కూడా మనం చూసాం, కొన్ని స్టంప్స్ కూడా చేయగలిగాడు. ఎక్కడ కూడా బాల్ను మిస్ చేయలేదు. కేవలం అంతకుముందు చూస్తున్నటువంటి రిషబ్ పంత్ చూసినట్టుగానే ఉంది. తను అంత పెద్ద యాక్సిడెంట్ గురయ్యాడా అని కూడా అనిపించలేదు, కానీ కేవలం బ్యాటింగ్లో మాత్రమే విఫలమయ్యాడు. ఇక డేవిడ్ వార్నర్ మాత్రం తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. తన నుంచి ఓపెనింగ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. తను ఓపెనింగ్లో పవర్ ప్లేలో చాలా దూకుడుగా ఆడుతుంటాడు. పవర్ ప్లేలోనే మనం చూసి లోపే ఆల్మోస్ట్ 10 ఓవర్స్ లోపే తను హాఫ్ సెంచరీ చేస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. డేవిడ్ వార్నర్ కనుక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని ఇస్తే ఢిల్లీకి కూడా మంచి స్కోర్ లభించే అవకాశం ఉంటుంది. వార్నర్తో పాటు వచ్చేటటువంటి పార్ట్నర్ మిచెల్ మార్ష్ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. 20 రన్స్ మాత్రమే చేయగలిగాడు, కానీ అందులో కూడా 2 6లు 2 4లు ఉన్నాయి. వెంటనే అనవసరపు షాట్కు ప్రయత్నించి తను కూడా అవుట్ అవ్వడాన్ని మనం చూసాం. ఒకవైపు డేవిడ్ వార్నర్ మంచి స్ట్రైక్తో ఉన్నటువంటి టైంలో మార్ష్ కూడా తను స్ట్రైక్ రొటేట్ చేస్తూ వార్నర్కు స్ట్రైక్ ఇవ్వడం, లేకపోతే వార్నర్ కూడా ఇతనికి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇద్దరు ఆడి ఉంటే వాళ్ళు ఒక మంచి స్కోర్ని ఇచ్చుంటే ఆ తర్వాత ఉన్నటువంటి బ్యాటింగ్ లైన్ షై హోప్ కానీ రిషబ్ పంత్ కానీ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉండేది. కానీ వీళ్ళిద్దరు వార్నర్ ఎప్పుడే కానీ మార్ష్ వెంటనే అవుట్ అవ్వడంతో రిషబ్ పంత్ పైన ప్రెషర్ ఎక్కువ పడింది. తను ఆల్రెడీ అండర్ ప్రెషర్లో ఉన్నాడు, కెప్టెన్సీగా మళ్ళీ తిరిగి వచ్చాడు, మళ్ళీ బాధ్యతలు మోస్తూ ఉన్నాడు. సో అంత అండర్ ప్రెషర్లో ఆడుతున్నాడు కాబట్టి రిషబ్ పంత్ అంత దూకుడుగా ఆడలేదు. పంత్కు తోడు రికీ బాయ్ వచ్చాడు.
రికీబాయ్ ప్లేస్లో మరొక హిటర్ కనుక యాడ్ అయ్యి ఉంటే రిషబ్ పంత్కు అద్భుతమైన నాక్ ఉండేది, పెద్ద ఇన్నింగ్స్ కూడా ఉండేది. ఒకవైపు రిషబ్ పంత్ ఆచితూచి ఆడుతున్నటువంటి టైంలో రికీబాయ్ బాధ్యతనంతా తీసుకొని భారీ షాట్స్ ఆడాల్సింది. కానీ రికీబాయ్ కూడా వెంటనే 3 రన్స్ మాత్రమే చేయగలిగాడు. రికీబాయ్కి కూడా అంత పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఒక అన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ను తీసుకొని వచ్చి మనం అండర్ ప్రెషర్లో ఆడించడం కూడా కరెక్ట్ కాదనిపించింది. రికీబాయ్ ప్లేస్లో మరొకరు సుమిత్ కుమార్ కానీ లేకపోతే పోరెల్ను కూడా మనం చూసాం. పోరెల్ లాస్ట్ ఓవర్లో వెంటనే సిక్సర్లు చేశాడు. ఈవెన్ 20 బాల్స్లోనే 32 రన్స్ చేయగలిగాడు. రికీబాయ్ ప్లేస్లో కనుక పోరెల్ వచ్చి ఉంటే రిషబ్ పంత్కు తోడయ్యేవాడు. ఒకవేళ పోరెల్ కంటిన్యూస్గా కొడుతుంటే రిషబ్ పంత్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ పోరెల్కి అవకాశం ఇచ్చేవాడు. సో రికీబాయ్ ప్లేస్లో కనుక మొన్న జరిగినటువంటి మ్యాచ్లో పంత్కు పార్ట్నర్గా వచ్చి ఉంటే బిగ్ స్కోర్ ఉండేది. సో ఇట్లాంటి పొరపాట్లన్నీ కనుక సరిదిద్దుకుంటే ఢిల్లీకి కూడా మంచి ఛాన్స్ ఉంది. వాళ్ళకి కూడా ఒక మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఢిల్లీతో కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇరు జట్లకు కూడా ఇద్దరు వికెట్ కీపర్స్ మధ్యలో ఉంది ఇప్పుడు ఈ మ్యాచ్ అనేది. సో వీళ్ళ ఫామ్ని ఎట్లా చూడొచ్చు? సంజు శాంసన్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. చూసాం కదా మనం, తను అండర్ ప్రెషర్లో ఓపెనింగ్ వికెట్స్ పోయినటువంటి టైంలో కూడా 82 రన్స్ చేశాడు అంటే నాట్ ఏ జోక్. తను ఒక కెప్టెన్సీ బాధ్యతలు మోస్తూ ఉన్నాడు. అంటే వికెట్ కీపర్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందంటే ప్రతి బాల్ను వాళ్ళు గమనిస్తూ ఉంటారు. పిచ్ని వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఒక స్పిన్ ఏ విధంగా రొటేట్ అవుతుంది, ఆఫ్ స్పిన్నర్ వేస్తున్నప్పుడు పిచ్ ఏ విధంగా సహకరిస్తుంది, లేకపోతే ఒక పేస్ బౌలర్ వేస్తున్నప్పుడు ఏ విధంగా సహకరిస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ వీళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కీపర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అదే ఉంటుంది. తన బౌలర్ వేస్తూ ఉన్నప్పుడు ఆఫ్ స్పిన్కి ఏ విధంగా పిచ్ రొటేట్ అవుతుంది, లేకపోతే పేస్కి ఏ విధంగా సహకరిస్తుంది, లేకపోతే స్లో బాల్స్ వేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లియర్గా అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ చేజింగ్లో వచ్చినప్పుడు ఆ వికెట్ కీపర్ ఎక్కువగా పిచ్ను అర్థం చేసుకోగలుగుతాడు. తను ఆల్మోస్ట్ 20 ఓవర్స్ పాటు కీపింగ్ చేస్తూ పిచ్ను అర్థం చేసుకొని ఉంటాడు కాబట్టి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సేమ్ రిషబ్ పంత్కి కూడా తను వికెట్ కీపరే కాకుండా ఒక పెద్ద హార్డ్ హిట్టర్. రిషబ్ పంత్ మాత్రం మొన్న బ్యాటింగ్లో ఫెయిల్ అయినప్పటికీ తన నుంచి పెద్ద ఇన్నింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇద్దరు కెప్టెన్లనే కాకుండా ఇద్దరు వికెట్ కీపర్ల మధ్య జరుగుతున్నటువంటి సమరం. చాలామంది అనుకుంటారు ఎందుకు వికెట్ కీపర్ పెద్దగా రాణిస్తుంటాడు, మనం ఎక్కడ చూసినా కూడా ఒక పెద్ద హిట్టర్ అవడానికి తను బాగా ఆడుతున్నాడు అంటే వికెట్ కీపర్ ఎందుకు అంత ఆడతాడు అంటే ఇదే. స్పిన్కి ఏ విధంగా అనుకూలిస్తుంది, పేస్కి ఏ విధంగా అనుకూలిస్తుంది, మీడియం పీస్కి ఏ విధంగా అనుకూలిస్తుంది, పిచ్ ఏ విధంగా రొటేట్ అవుతుంది, గూగ్లీస్ వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది తను పిచ్ కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు. కాబట్టి తను మంచి ఇన్నింగ్స్ ఆడగలుగుతూ ఉంటాడు. సో ఇద్దరు కూడా వికెట్ కీపర్సే కాబట్టి వీళ్ళిద్దరి నుంచి కూడా పెద్ద ఇన్నింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓపెనింగ్స్ ఎట్లా చూడొచ్చు రెండు జట్లకి? ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగానే వార్నర్, మార్ష్లో ఇద్దరు వెంటనే లో స్కోర్కి అవుట్ అయ్యారు కాబట్టి మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ ఎక్కువ పడింది. ఓపెనింగ్లోనే మనకు పవర్ ప్లే మోస్ట్ అడ్వాంటేజ్. ఎప్పుడే T20లో కానీ ఐపీఎల్లో కానీ ఫస్ట్ పవర్ ప్లేలో 6 ఓవర్స్లో 60+ కనుక స్కోర్ చేస్తే మిడిల్ ఆర్డర్లో వచ్చినటువంటి వాళ్ళు ఈజీగా ఒక 100 చేసిన, ఆ తర్వాత లాస్ట్లో వచ్చినటువంటి లోయర్ ఆర్డర్లో ఉన్నటువంటి ఒక 20 రన్స్ చేసినప్పుడు 180+ 190 చేసే ఛాన్స్ ఉంటుంది. 180, 190 ఉందంటే మనం ఈజీగా విన్ అవుతుందని అనుకోవచ్చు. నెక్స్ట్ మన బౌలింగ్ ఉన్నప్పుడు కూడా పవర్ ప్లేలో కట్టడిగా వేయాలి, వాళ్ళను 40 కూడా చేయనివద్దు అనేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో పవర్ ప్లేలో ఆడుతున్నటువంటి ఆ ఇద్దరు ఓపెనర్స్ కాస్త కుదురుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు పవర్ ప్లేలో కనుక 1 లేదా 2 వికెట్లు కోల్పోయారంటే మిడిల్ ఆర్డర్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఓపెనర్లు ఇద్దరు, డేవిడ్ వార్నర్ కానీ మార్ష్ కానీ, వీళ్ళిద్దరు కుదురుగా ఆడుకొని వాళ్ళు ఒక 50+ చేస్తే ఛాన్స్ ఉంటుంది. అటు ఢిల్లీకి కానీ ఈవెన్ రాజస్థాన్లో కూడా మనం చూస్తే ఓపెనింగ్లో తడబడకుండా యశస్వి జైస్వాల్ వెంటనే అవుట్ అవ్వకుండా తను కూడా ఆడితే ఒక మంచి స్కోర్ను రాజస్థాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రాజస్థాన్కు మిడిల్ ఆర్డర్లోనే హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా చెలరేగితే మాత్రం 200+ స్కోర్ను కూడా మనం రాజస్థాన్ నుంచి చూడొచ్చు. ఓకే, వీక్ పాయింట్స్ గురించి ఏం చెప్తారు రాజస్థాన్కి కానీ ఢిల్లీకి కానీ? దాన్ని ఎదుటి జట్టు క్యాష్ చేసుకోవడానికి ఎట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? మనం రాజస్థాన్లో చూసాం వీక్ పాయింట్స్ అంటే పవర్ ప్లేలో వీళ్ళు ఆడలేకపోతా ఉన్నారు. ఓపెనర్స్ ఇద్దరు కూడా యశస్వి జైస్వాల్ కానీ బట్లర్ కానీ ఇద్దరు వీళ్ళు ఆడి ఉంటే ఎక్కువ స్కోర్ రాజస్థాన్కి వచ్చేది. సంజు శాంసన్ మాత్రమే ఆడాడు కాబట్టి సంజు శాంసన్ కూడా అవుట్ అయి ఉంటే వాళ్ళు 120, 150 స్కోర్ కూడా చేయలేకపోయేటటువంటి వాళ్ళు. సో వీళ్ళిద్దరు ఓపెనర్స్ రాణిస్తే బెటర్ రాజస్థాన్లో. ఆ తర్వాత రియాన్ పరాగ్, సంజు శాంసన్ ఎలాగో మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. ఆ తర్వాత హెట్మేర్ కూడా కేవలం 5 రన్స్ చేశాడు కాబట్టి హెట్మేర్ ఇంతకుముందు ఏ విధంగా అయితే విరుచుకుపడేవాడో, మొన్న ఆండ్రూ రసెల్ ఏ విధంగా ఆడాడో హెట్మేర్ కూడా సేమ్ అదే విధంగా ఆడుతూ ఉంటాడు. హెట్మేర్ అదే స్థాయిలో కనుక చెలరేగితే బెటర్. హెట్మేర్ నుంచి కూడా అట్లాంటి ఇన్నింగ్స్ కూడా రాజస్థాన్ మళ్ళీ తీసుకొని రావాలి. అదొకటి సెట్ చేసుకుంటే రాజస్థాన్ గాడిలో పడినట్టు. ఇక ఢిల్లీ నుంచి కూడా వార్నర్ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తే అటు వార్నర్, మార్ష్ కనుక బలంగా ఆడితే వాళ్ళ నుంచి కూడా చూడొచ్చు.
బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కాస్త రాజస్థాన్లో వీక్గా కనిపిస్తూ ఉంటుంది మనకు. బోల్ట్ మాత్రమే అద్భుతంగా వేస్తూ ఉన్నాడు. చహాల్ ఎప్పుడు వేసినా కూడా ఒక లూజ్ బాల్స్ వేస్తూ ట్రై చేస్తూ ఉంటాడు, గూగ్లీస్ వేస్తూ ట్రై చేస్తుంటాడు. ఎంతసేపు చహాల్ వేసినటువంటి బౌలింగ్ క్యాచెస్ వస్తాయేమో, లాంగ్ ఆన్లో మిడ్ ఆన్లో పెడదాం అని చెప్పి ట్రై చేస్తుంటాడు, కానీ ఆ క్యాచెస్గా వస్తాయనేవి కాస్త సిక్సర్స్గా మలుస్తున్నాయి. అవి కాకుండా చహాల్ మంచి లైన్ అండ్ లెంత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వికెట్స్ను కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. తను వికెట్స్ను క్యాచ్ల రూపంలో టార్గెట్ చేస్తూ ఉన్నాడు. చహాల్ ఎంతసేపు గూగ్లీస్ వేస్తూ బ్యాటర్ను టెంప్ట్ చేసే విధంగా చూస్తూ ఉన్నాడు. బ్యాటర్ టెంప్ట్ అయిపోయి కొడితే లాంగ్ ఆన్లో కానీ లేకపోతే మిడ్ ఆన్లో ఈజీగా 6 వస్తుంది, లేకపోతే క్యాచ్ వస్తుంది అని అనుకుంటున్నాడు, కానీ అవి కాస్త 6గా మలుస్తూ ఉన్నాయి. చహల్ కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తే బెటర్. అశ్విన్ మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు, కానీ అశ్విన్ ఐపీఎల్లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేదు. మొన్న అశ్విన్ బౌలింగ్లో చితగ్గొట్టేశారు, కానీ అశ్విన్ కాస్త కంట్రోల్డ్గా బౌలింగ్ వేస్తే బెటర్. అశ్విన్ కానీ చహల్ ఇద్దరు స్పిన్నర్లు చెలరేగితే ఆ పిచ్ ఏదైనా సరే ఈజీగా వికెట్స్ తీసేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా దూకుడుగా ఆడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఫస్ట్ స్పెల్లో పేస్ బౌలింగ్ అయిపోయిందంటేనే తర్వాత వచ్చేటటువంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అంతా కూడా భారీ షాట్లకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ టైంలో స్పిన్నర్లు చహాల్ కానీ అశ్విన్ కానీ బ్యాటర్లను టెంప్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా స్టంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎల్బీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఈజీగా క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అశ్విన్ చహాల్ లాంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్లు చెలరేగితే మంచి బౌలింగ్ అయితే రాజస్థాన్తో ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్యలో గతంలో జరిగిన మ్యాచ్లు చూసుకుంటే హిస్టరీ ఏం చెప్తోంది? అంటే ఇప్పుడంటే ప్రజెంట్ అంటే జట్లలో మార్పులు చేర్పులు జరిగాయి, ఇప్పుడు ఎట్లా ఉండొచ్చు అని అనుకుంటున్నారు? రాజస్థాన్ ఢిల్లీ ఆడినటువంటి ప్రతి మ్యాచ్లో కూడా రాజస్థాన్ది అప్పర్ హ్యాండ్గా ఉంది. ఢిల్లీకి ప్రతిసారి కలవరపెట్టే అంశం ఏంటంటే బౌలింగ్లో చాలా వీక్గా ఉంటారు. ఢిల్లీ ఒకవేళ 200 స్కోర్ చేయగలిగినా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో అపోజినెంట్ టీంకు 150 లోపు కట్టడి చేసే బౌలింగ్ అయితే ఢిల్లీతో లేదు. కేవలం వీళ్ళు బ్యాటింగ్ పైన దృష్టి పెడతా ఉంటారు ఢిల్లీ, కానీ బౌలింగ్ పైన కాన్సన్ట్రేషన్ అంతగా లేదు. ఢిల్లీ బౌలింగ్ను మెరుగుపరుచుకుంటే మాత్రం అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ మాత్రం అటు బ్యాటింగ్ బౌలింగ్ రెండు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు ఈవెన్ మొన్న జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం 193+ స్కోర్ చేసినా కూడా ఈజీగా కట్టడి చేయగలిగారు వాళ్ళు. రాజస్థాన్కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్గా అవుతుంది. ఇప్పటివరకు ప్రతి టీంకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్గా కలిసి వచ్చింది. ఏదైతే హోమ్ గ్రౌండ్లో ఆడిందో అదే టీం విన్ అయింది. కాబట్టి రాజస్థాన్ మరొకసారి జైపూర్ హోమ్ గ్రౌండ్ వేదికగా ఆడబోతుంది. రాజస్థాన్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఆల్రెడీ ఒక మ్యాచ్ విన్ అయిపోయాం అనేటటువంటి ధీమాలో రాజస్థాన్ లూజ్గా ఆడితే మాత్రం అదే హోమ్ గ్రౌండ్ వేదికగా ఓడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఢిల్లీ ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంటుంది. ఢిల్లీ కూడా స్ట్రాంగ్గా అవ్వాలి, లాస్ట్ మ్యాచ్లో జరిగినటువంటి మిస్టేక్స్ చేయొద్దు అని అనుకుంటే కూడా ఢిల్లీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో రెండు టీంలను చూస్తే ఖచ్చితంగా రాజస్థాన్కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ప్రెషర్ పరంగా కూడా ఢిల్లీ ఎక్కువగా ప్రెషర్లో ఉంది అంటారు. ఢిల్లీ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోయిన ప్రెషర్లో ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది కాబట్టి ఈ రెండు సరి చేసుకుంటే బెస్ట్. ఇన్ కేస్ ఆ మ్యాచ్ కూడా ఓడిపోతే కంప్లీట్ ప్రెషర్లో పడిపోతుంది. నెక్స్ట్ చాలా మ్యాచెస్ ఆడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్ వేదిక ఢిల్లీ ఆడాల్సినటువంటి మ్యాచ్ ఉంటుంది. ఆల్రెడీ హోమ్ గ్రౌండ్లో ఆడుతుంటే ఎంత అడ్వాంటేజ్ అని మనం అనుకుంటామో క్రికెట్ ఫ్యాన్స్కి అడ్వాంటేజ్, కానీ టీంకు మాత్రం చాలా ప్రెషర్లో ఉంటుంది. ఎందుకంటే చుట్టూ అంత పెద్ద క్రౌడ్లో ఖచ్చితంగా గెలవాలి అనేటటువంటి ప్రెషర్లో ఉంటుంది ఆ టీం. సో ఢిల్లీ మరింత ప్రెషర్లోకి పోతుంది. ఇప్పుడు రాజస్థాన్తో జరిగేటటువంటి మ్యాచ్లో కనుక ఢిల్లీ విన్ అయితేనే వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ను ఈజీగా ఆడొచ్చు. ఆల్రెడీ ఒకటి విన్ అయ్యాం కదా అని. ఇన్ కేసు రెండు మ్యాచ్లు కనుక ఓడిపోతే కంప్లీట్ అండర్ ప్రెషర్లో నెక్స్ట్ హోమ్ గ్రౌండ్ వేదికగా ఢిల్లీ ఆడాల్సినటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్, ఎనీవేస్ ఇవాళ ఢిల్లీ రాజస్థాన్ తలపడబోతున్నాయి. చూద్దాం మరి ఢిల్లీ ప్రెషర్ని తట్టుకుంటుందా, లేక ప్రెషర్ని ఓవర్కమ్ చేస్తుందా, లేకపోతే ప్రెషర్లో ఉంటుందా, ఏ మ్యాచ్ ఏ జట్టు గెలుస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవి ఫర్ యువర్ అనాలిసిస్. సో ఇది ఇవాల్టి ఎన్టీవీ స్పోర్ట్స్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.